ఛానల్ ట్రస్టీ పాజిటివ్ వైబ్స్. ఈ వీడియోలో జీడీఎస్ పోస్టల్ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ని మీకు చూపిద్దామని చెప్పి డౌన్లోడ్ చేశాను. సో ఆల్ ఇండియా వైజ్గా రిలీజ్ అయిన ఏపీ పోస్టల్ జీడీఎస్ ఎన్ని వేకెన్సీస్ అంటే 38,926 వేకెన్సీస్ ఉన్నాయి. సో అప్లికేషన్ డేట్ వచ్చేసి 2nd, 5th, 2022 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 5th, 6th, 2022. సో బీపీఎం, ఏబీపీఎం లేదా డాక్ సేవక్. బీపీఎంకి పే స్కేల్ వచ్చేసి 12,000 4 hours డ్యూటీకి అండ్ ఏబీపీఎం వచ్చేసి 10,000. సో ఎలిజిబిలిటీ వచ్చేసి మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం ఏజ్ 40 years అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th class పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీ లోకల్ లాంగ్వేజెస్లో అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే మీరు వేరే స్టేట్స్కి అప్లై చేసుకోవాలన్నా అప్లై చేసుకోవచ్చు, కానీ మీకు ఆ లోకల్ లాంగ్వేజ్ రావాల్సి ఉంటుంది. సో అలా వచ్చినట్లయితే బీహార్, ఉత్తరప్రదేశ్ ఆ సర్కిల్లో మీకు ఏదైతే లోకల్ లాంగ్వేజ్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి. అప్పుడు మీరు అక్కడికి పెట్టుకున్న ఎలిజిబిలిటీ ఉంటుంది. సో కొంతమంది అలాగే పెట్టుకున్నారు చాలామంది, కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు ఏం చెప్పాలనుకున్నా వాళ్ళకి చెప్పలేరు. సో ఆ ప్రాబ్లం వల్ల ఏదో ట్రాన్స్ఫర్ పెట్టేసుకోవచ్చు అని అనుకుంటారు, కానీ అది చాలా కష్టం అయిపోతుంది. సో అందుకే మీ లోకల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్కి అప్లై చేసుకోండి. సో సైకిల్ నాలెడ్జ్ ఉండాలి, సైకిల్. సో ఇంకా లొకేషన్ అది మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి. సో పోస్టులు అయితే చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలా మీరు సర్కిల్ని ఎంచుకోవాలి. ఆ సర్కిల్లో మీరు ఏదైతే డివిజన్ కావాలనుకుంటున్నారో ఆ డివిజన్ని సెలెక్ట్ చేసుకొని అందులో మీ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో ఆ వేకెన్సీస్ అన్నీ మీరు పెట్టుకోవచ్చు. సో మినిమం అని లేదు, మ్యాక్సిమం అని లేదు, మీ ఇష్టం వచ్చినన్ని పెట్టుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ టూ స్టేజెస్లో ఉంటుంది రిజిస్ట్రేషన్. ఆ రిజిస్ట్రేషన్లో మీరు మీ ఫోటో అండ్ సిగ్నేచర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, స్కానర్డ్ కాపీస్ మాత్రమే. అండ్ మీరు నెక్స్ట్ అప్లై చేసేటప్పుడు బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. సో అది కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకుంటేనే అవుతుంది. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్లో మీకు ఏముంటుంది, సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇది indiapost.gdsonline.gov.in అని టైప్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. సో అఫీషియల్ వెబ్సైట్ అయిన తర్వాత మీ నేమ్ అడుగుతారు, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్. సో మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మీకు వెరిఫికేషన్ అవ్వాలి. ఓటీపీ అది సబ్మిట్ చేస్తే మీది వ్యాలిడేషన్ అవుతుంది. సో అది అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేస్తే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. సెకండ్ రిజిస్ట్రేషన్లో కూడా మీకు ఫోటో అండ్ అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, స్కానర్డ్ కాపీస్ మాత్రమే, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. సో డివిజన్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అలాగే అందులో సర్కిల్ని సెలెక్ట్ చేసుకొని అందులో ఏవైతే పోస్టులు మీకు ఉన్నాయో అవి మీరు అప్లై చేసుకోవాలి. సో దానికి పర్మిటెడ్ ఫైల్ సైజ్ వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 50 KB. సో అలా అయితేనే మీది అప్లోడ్ అవుతుంది. సో మ్యాండేటరీగా ఉన్నవన్నీ మీరు చూసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా ఏమీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. సో సిస్టమ్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్. So notice for the document verification will be sent only to the most suitable candidates for the post based on the merit and preference submitted. సో మీరు ఏవైతే పోస్టులు సెలెక్ట్ చేసుకొని పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో సో వాటిలో మీరు కానీ సెలెక్ట్ అయినట్లయితే, మిమ్మల్ని చూస్ చేసుకున్నట్లయితే అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు, లేదంటే పిల్లరు. ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచారంటే మీరు మీ డాక్యుమెంట్స్తో రెడీగా ఉండి అవి మీరు సబ్మిట్ చేయగలగాలి. సబ్మిట్ చేయడానికి మీకు 10 days టైం అనేది ఇస్తారు. సో ఆ టైంలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అటెండింగ్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్, ద క్యాండిడేట్ హ్యాస్ టు కమ్ అలాంగ్ విత్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్, 1 set ఆఫ్ కాపీస్ ఫర్ సబ్మిషన్. ఒక సెట్ ఏమో కాపీస్ సబ్మిట్ చేయడానికి వాళ్ళకి అండ్ అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళకి చూపించడానికి.
క్యాస్ట్, కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సబ్మిట్ చేయాలి. అండ్ అలాగే ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్ లెటర్ విల్ బీ ఇష్యూడ్ త్రూ ఈమెయిల్ అండ్ నోటీస్డ్ త్రూ ఎస్ఎంఎస్. మెయిల్కి అండ్ అలాగే మెసేజ్ కూడా చేస్తారు. సో కొంత టైం అనేది ఇస్తారు. ఆ టైంలో మీరు రెస్పాన్స్ అవ్వాలి. రెస్పాన్స్ అవ్వకపోతే మీ పోస్ట్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో మీరు హైయర్ ఎడ్యుకేషన్కి వెయిటేజ్ అనేది ఉండదు, 10th క్లాస్ మార్క్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో మీ గ్రేడ్ పాయింట్స్, మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్, మీకు గ్రేడ్ పాయింట్స్ 10, 9 అలా ఎన్ని వచ్చినా సరే మీరు 9 ఇంటూ 9.5 చేయాలి. ఇంటూ 9.5 చేస్తే మీ గ్రేడ్స్తో అప్పుడు మీకు వస్తుందన్నమాట. సో ఆ విధంగా మీకు మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు పర్సంటేజ్లో. సో ఇది దీనికి సంబంధించిన అప్డేట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది 30 జూన్ లేదా 31 జూన్ డిసెంబర్ ఆఫ్ ద కరస్పాండింగ్ ఇయర్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఇష్యూడ్ పెండింగ్ ఆఫ్టర్ సచ్ డేట్ షెల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ద ఎంగేజ్మెంట్. సో మీకు ఇచ్చిన టైంలో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ టైం దాటిపోతే మాత్రం మీకు ఆ పోస్ట్ ఉండదు. సో ఇది దీనికి సంబంధించిన అప్డేట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.